జూన్ 12 అయినటువంటి ఈ రోజును మనం ప్రపంచ బాల కార్మిక వ్యతిరేక దినోత్సవంగా జరుపుకుంటాము. ఈ సందర్భంగా చిలకలూరిపేట పరిసర ప్రాంతాల్లో దుకాణాలు, హోటళ్లు, రెస్టారెంట్లు, బార్లు, టొబాకో గ్రేడింగ్ పాయింట్లు, ఇతరత్ర వ్యాపార సముదాయాల్లో తనిఖీలు నిర్వహించడం జరిగింది. ఈ రోజు జరుగుద్ది. భవిష్యత్తులో కూడా నిరంతరంగా ఈ తనిఖీలు నిర్వహించబడతానే ఉంటాయి. 14 సంవత్సరాల లోపు పిల్లల్ని ఎటువంటి పనిలో పెట్టుకోకూడదు. అది ఎంత ప్రమాదకరం కాని పనైనా సరే, దుకాణాల్లో కానీ ఎక్కడ 14 సంవత్సరాల లోపు పిల్లల్ని అయితే ఖచ్చితంగా పనిలో పెట్టుకోకూడదు. ప్రమాదకరం కాని పరిస్థితుల్లో పనిచేయడానికి 14 సంవత్సరాలు నిండిన పిల్లలు అనుమతించబడతారు. అయితే వాళ్ళకి ప్రతి 3 గంటలకు ఒకసారి గంట సేపు విశ్రాంతితో కూడిన అనుమతి లభిస్తేనే వాళ్ళని పనిలో పెట్టుకోవడానికి అవకాశం ఉంటుంది. అది కూడా ప్రమాదకరం కాని పరిస్థితుల్లో మాత్రమే. ప్రమాదకరమైన పరిశ్రమలు కానీ, మెకానిక్ షెడ్లు కానీ, హోటల్స్ కానీ, బార్ అండ్ రెస్టారెంట్లు కానీ, ఇవన్నీ పెట్రోల్ బంకులు కానీ, ఇవన్నీ ప్రమాదకరమైన పని ప్రదేశాల కిందకు వస్తాయి. వీటిల్లో ఎట్టి పరిస్థితుల్లో 18 సంవత్సరాలు నిండని పిల్లల్ని పెట్టుకుంటే కఠిన చర్యలు తీసుకొనబడతాయి. వారికి 1986 బాల కార్మిక వ్యవస్థ నిరోధక చట్టం మరియు దానికి చేసిన సవరణలు 2016లో చేసిన సవరణల ప్రకారం 20,000 రూపాయల నుంచి 50,000 రూపాయల వరకు జరిమానా యాజమాన్యం మీద, మరియు 6 నెలల నుంచి 3 సంవత్సరాల వరకు కఠిన కారాగార శిక్ష, ఒక్కొక్కసారి 2 కూడా విధించబడతాయి మ్యాజిస్ట్రేట్ గారి ఇష్టానుసారము. అందువల్ల ఎట్టి పరిస్థితుల్లో బాల కార్మికుల్ని పనిలో పెట్టుకోవడం అనేది జరగకూడదు. ప్రమాదకరమైన పరిస్థితులు అయితే కనుక 18 సంవత్సరాలు నిండిన వాళ్ళని మాత్రమే పెట్టుకోవాలి. ప్రమాదకరం కాకపోతే మటుకు 14 సంవత్సరాలు నిండితే పెట్టుకోవచ్చు. కానీ వాళ్ళని ప్రతి 3 గంటలకు ఒకసారి వాళ్ళకి గంట సేపు విరామం ఇవ్వాలి. గంట సేపు విరామం ఇచ్చినప్పటికీ వాళ్ళని 6 గంటలకు మించి పని చేయించుకోకూడదు. 6 గంటలకి వాళ్ళకి పూర్తి వేతనం చెల్లించాల్సి ఉంటుంది. ఇదే కాకుండా కార్మిక చట్టాలన్నీ ఖచ్చితంగా అందరూ అమలు చేయాలి. వారంలో ఒకరోజు అందరూ సెలవు దినం ఇవ్వాలి. కనీస వేతనాల చట్టం తప్పనిసరిగా అమలు చేయాలి. అలాగే మిగతా ఏవైతే కార్మిక చట్టాలు ఉన్నాయో 8 గంటలకు మించి ఏ కార్మికుడి చేత దుకాణంలో కానీ ఎక్కడా పని చేయించకూడదు. ముఖ్యంగా ఈ రోజు అయితే ప్రపంచ బాల కార్మిక వ్యతిరేక దినం కాబట్టి బాల కార్మిక వ్యవస్థ మీద ఫోకస్ చేయడం జరిగింది. పట్టణంలో ఉన్న అన్ని ప్రాంతాల్లో తనిఖీ నిర్వహించడం జరుగుతుంది. ఈ రోజుతో కూడా సంబంధం లేకుండా ఈ తనిఖీ అనేది కొనసాగుతూనే ఉంటుంది. ఈ విషయాన్ని దృష్టిలో పెట్టుకొని యాజమాన్యాలు జాగ్రత్త వహించాల్సిందిగా కోరడమైంది.